టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డ్ సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నాకు గవర్నీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మొన్న టీటీడీ బోర్డు తుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్స్ అఫీషియో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన దానివల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వాళ్ళు రాకపోకలకు రావచ్చు, డెవలప్మెంట్స్ సంబంధించి తుడాకు సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పినది కొండ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా టుడా చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటున్నాను. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ కూడా నేను పిలిగ్రిమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి నుంచి ప్రక్షాళన పాలిటిక్స్ పైన మాట్లాడదాం అనుకున్నాను, కింద మాట్లాడతాను. ఇక్కడ ఓన్లీ కొండ గురించి మాట్లాడదాం కాబట్టి అవన్నీ అంటే కింద టుడా ఆఫీస్లో మాట్లాడతాను.